హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు గవర్నమెంట్ జాబ్స్ పోర్టల్. ఓకే, సో ఈ వీడియోలో మనం డేటా సఫిషియన్సీ చూద్దాం. ఓకే, సో డేటా సఫిషియన్సీ కూడా చాలా ఇంపార్టెంట్ టాపిక్ అనమాట. ఓకే, సో డేటా సఫిషియన్సీలో అసలు క్వశ్చన్స్ ఎలా ఉంటాయంటే, సో చూడండి, మనకి ఫస్ట్ ఒక క్వశ్చన్ ఇస్తాడు. ఒక క్వశ్చన్ ఇచ్చి కిందన 2 స్టేట్మెంట్స్ ఇస్తాడనమాట. ఓకే, సో ఆ క్వశ్చన్ని ఆన్సర్ చేయడానికి ఫస్ట్ స్టేట్మెంట్ ఒకటే సరిపోతుందా, లేదా సెకండ్ స్టేట్మెంట్ ఒకటే సరిపోతుందా, లేదా 2 స్టేట్మెంట్స్తో కలిపి క్వశ్చన్ ఆన్సర్ చేయగలుగుతున్నామా, లేదా అసలు 2 స్టేట్మెంట్స్తో ఆన్సర్ చేయలేమా? ఓకే, అవి మనం చూసుకోవాలన్నమాట. సో ఆ క్వశ్చన్ని ఆన్సర్ చేయడానికి ఈ స్టేట్మెంట్స్లో ఏది యూజ్ అవుతుంది. సో దాని ఆప్షన్స్ యాక్చువల్లీ ఎలా ఉంటాయంటే మనకి, సో చూడండి, ఆప్షన్స్ వచ్చేసి ఇలా ఉంటాయన్నమాట. ఏంటిది? 1 alone is sufficient అంటే స్టేట్మెంట్ 1 alone is sufficient, స్టేట్మెంట్ 1 ఒకటే సరిపోతుంది. ఓకే, లేదా స్టేట్మెంట్ 2 ఒకటే సరిపోతుంది, లేదా స్టేట్మెంట్ 1 అయినా పర్లేదు, 2 అయినా పర్లేదు, రెండిట్లో ఏదైనా సరే సరిపోతుంది. ఆర్ ఎల్స్ 2 స్టేట్మెంట్స్ సరిపోవట్లేదు, ఆర్ 2 స్టేట్మెంట్స్ కంపల్సరీగా కావాలి. ఓకే, 2 స్టేట్మెంట్స్తో కలిపితేనే మనం ఆ క్వశ్చన్ ఆన్సర్ చేయగలుగుతున్నాం అనుకోండి, అప్పుడు మనం ఈ ఆప్షన్కి వెళ్తాం అన్నమాట. ఓకే, సో ఇలా మనం ఆప్షన్స్ మనం చూసుకోవాలి ఎప్పుడు కూడా. ఫస్ట్ ఓన్లీ స్టేట్మెంట్ 1 ఒకటే సరిపోతుందంటే మనం ఏ ఆప్షన్ పెడతాం, ఆర్ఎల్స్ 2 ఒకటే సరిపోతే బి, 1 సరిపోతుంది, 2 సరిపోతుంది, 2 అయితే సి, 2 సరిపోవట్లేదు అంటే ఆప్షన్ డి పెడతాం, 2 కంపల్సరీ కావాలి అంటే ఆప్షన్ ఈ పెడతాం. ఓకే, సో ఓకే, ఇప్పుడు మనం కొన్ని క్వశ్చన్స్ చూద్దాం. ఓకే, సో ఫస్ట్ క్వశ్చన్, వాట్ ఈజ్ ద వాల్యూ ఆఫ్ x-1? సో చూడండి, మనకి ఇక్కడ x-1 వాల్యూ అనుకోమంటున్నాడు. మనకి ఏమి ఇచ్చాడు? x+1 = 3 అని ఇచ్చాడు ఒక స్టేట్మెంట్. సెకండ్ స్టేట్మెంట్ వచ్చి x-1 ఈజ్ లెస్ దాన్ 3 అని ఇచ్చాడు. సో అలా అయితే x-1 వాల్యూ కనుక్కోమంటున్నాడు మనల్ని. సో ఇప్పుడు ఏం చేస్తాం మనం? సో ఫస్ట్ స్టేట్మెంట్ చూస్తాం. ఫస్ట్ స్టేట్మెంట్తో మనం ఈ ఆన్సర్, మనకి ఈ క్వశ్చన్కి ఆన్సర్ వస్తుందా లేదో చూడాలి. సో x+1 = 3 అయితే x ఈక్వల్ టు ఎంత అవుతుంది మనకి? x ఈక్వల్ టు మనకప్పుడు ఎంత అవుతుంది? x ఈక్వల్ టు 3 - 1. ఈ +1 ఈ సైడ్ వెళ్తే 3 - 1 అవుతుంది, 2 వస్తుంది మనకి. ఓకే, సో x2 వస్తే x-1, 2 - 1 1. ఓకే, సో ఫస్ట్ స్టేట్మెంట్తో మనకి ఆన్సర్ వస్తుంది x-1 వాల్యూ. ఓకే, సెకండ్ స్టేట్మెంట్లో ఏమి ఇచ్చాడు? x-1 ఈజ్ లెస్ దాన్ 3 అని ఇచ్చాడు. బట్ లెస్ దాన్ 3 అంటే చాలా వాల్యూస్ ఉంటాయి. ఓకే, లెస్ దాన్ 3 అంటే 2, 1, -1, 0 చాలా వాల్యూస్ ఉంటాయి కాబట్టి, సో ఓన్లీ మనకి ఇప్పుడు ఏమర్థమైంది? స్టేట్మెంట్ 1తో మాత్రమే మనం ఇప్పుడు ఈ క్వశ్చన్ని ఆన్సర్ చేయగలుగుతున్నాం, స్టేట్మెంట్ 2తో ఆన్సర్ చేయలేకపోతున్నాం. సో ఓన్లీ స్టేట్మెంట్ 1ఏ కాబట్టి ఇప్పుడు ఆప్షన్ ఏం పెట్టాలి మనం? ఆప్షన్ 1 పెట్టాలన్నమాట. ఓకే, సో ఇలా మనం సింపుల్గా ఎలాంటి క్వశ్చన్ అయినా ఆన్సర్ చేయొచ్చు అనమాట. సో ఇక్కడ ఏం అడుగుతున్నాడు మనల్ని? వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ x-1 అని అన్నాడు. సో x-1 వాల్యూ కావాలంటే మనకి ఓన్లీ స్టేట్మెంట్ 1తో నీట్గా ఇక్కడ x వాల్యూ వచ్చేస్తుంది కాబట్టి ఈజీగా మనం చేస్తాం అనమాట. అదే స్టేట్మెంట్ 2తో అయితే x-1 వాల్యూ రావట్లేదు. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఈజ్ విలియం టాలర్ దాన్ జేన్ అన్నాడు. విలియం జేన్ కంటే పొడుగ్గా ఉన్నాడా అని అడుగుతున్నారు. ఓకే, సో ఫస్ట్ విలియం ఈజ్ టాలర్ దాన్ అన్న. ఓకే, ఫస్ట్ స్టేట్మెంట్లో మనం ఆన్సర్ చేయగలుగుతున్నామా? అసలు విలియం జేన్ గురించి అడిగారు, కానీ ఇక్కడ విలియం అన్న గురించి ఇచ్చారు. సో విలియం ఈజ్ టాలర్ దాన్ అన్న. సో అంటే విలియం ఈజ్ టాలర్ దాన్ అన్న అంటే విలియం అన్నకి పైన ఉన్నాడు. ఓకే, ఫైన్. సో నెక్స్ట్, అన్న ఈజ్ నాట్ యాజ్ టాల్ యాజ్ జేన్. అన్న ఈజ్ నాట్ యాజ్ టాల్ యాజ్ జేన్ అన్నాడు. అంటే అన్న జేన్ కంటే పొట్టి అని చెప్తున్నాడు. రైట్, అన్న జేన్ కంటే పొట్టి. సో ఇక్కడ ఏంటి? ఇప్పుడు జేన్ ఎక్కడ ఉండొచ్చు? ఇక్కడ మధ్యలో ఉండొచ్చు, రైట్, ఆర్ఎల్స్ ఈ పైన ఉండొచ్చు జేన్. ఓకే, సో ఇక్కడ మనం ఏం చెప్పగలం? మనకి యాక్చువల్లీ ఏమడిగాడు? విలియంకి జేన్కి రిలేషన్షిప్ అడిగాడు, ఎవరు టాలర్ అని.
సో ఇక్కడ మనం చెప్పలేకపోతున్నాం. ఓకే, సో ఇంకొకసారి చెప్తాను దీన్ని. ఓకే, ఇప్పుడు చూడండి ఇక్కడ ఈజ్ విలియం టాలర్ దాన్ జేన్ అని అడుగుతున్నాడు. సో విలియం జేన్ కంటే టాలరా కాదా? సో ఆ క్వశ్చన్కి ఆన్సర్ చేయాలి మనం. సో ఫస్ట్ ఏమి స్టేట్మెంట్, విలియం ఈజ్ టాలర్ దాన్ అన్నా అన్నాడు. సో ఈ ఒక్క స్టేట్మెంట్తో మనం చెప్పలేకపోతున్నాం. జేన్ గురించి అసలు లేనే లేదు ఈ స్టేట్మెంట్లో. ఓకే, వన్ స్టేట్మెంట్తో చెప్పలేము. సెకండ్ స్టేట్మెంట్ చూద్దాం. అన్నా ఈజ్ నాట్ యాజ్ టాల్ యాజ్ జేన్ అన్నాడు. సో సెకండ్ స్టేట్మెంట్ ఓన్లీ సెకండ్ స్టేట్మెంట్తో కూడా చెప్పలేము, ఎందుకంటే అసలు ఇక్కడ ఇందులో విలియం లేడు. సో ఇప్పుడు ఏం చేయాలి, మనం టూ స్టేట్మెంట్స్ని కంబైన్ చేసి చూడాలి. రెండు స్టేట్మెంట్స్తో కలిపి ఆన్సర్ వస్తుందేమో చూడాలి మనం. సో ఫస్ట్ స్టేట్మెంట్ ఏం వచ్చాడు, విలియం ఈజ్ టాలర్ దెన్ అన్నా. అంటే విలియం ఏంటి, అన్నా కంటే టాలర్ అన్నాడు. సో విలియం పైన ఉన్నాడు అనుకున్నాం. ఓకే, సో ఇది టాలర్ వైజ్ తీసుకున్నాం అనుకోండి. ఫస్ట్ విలియం అన్నాడు టాలర్, తర్వాత అన్నా, ఫైన్. తర్వాత ఏమొచ్చాడు, సెకండ్ స్టేట్మెంట్లో అన్నా ఈజ్ నాట్ యాజ్ టాల్ యాజ్ జేన్ అన్నాడు. అన్నా జేన్ అంత హైట్ లేదంట, అంటే జేన్ కంటే తక్కువ ఉందని. జేన్ కంటే తక్కువ ఉంది అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ మధ్యలోని రావచ్చు జేన్, రైట్, ఈ మధ్యలో జేన్ రావచ్చు. ఆర్ ఎల్స్ జేన్ విలియం కంటే హైట్ ఉండి పైన ఉండొచ్చు జేన్, ఇక్కడ కూడా రావచ్చు. సో మనకి ఎక్కడ వస్తున్నాడో తెలియదు, ఇక్కడైనా రావచ్చు, ఇక్కడైనా రావచ్చు. అప్పుడు మనకి విలియంకి జేన్కి ఎవరు పొడుగు అంటే మనం చెప్పలేము, ఎందుకంటే ఇక్కడ వస్తే పొట్టి అవుతాడు, ఇక్కడ వస్తే పొడుగు అవుతాడు. సో మనం ఈ టూ స్టేట్మెంట్స్ని యూజ్ చేసుకొని కూడా మనం ఆన్సర్ చెప్పలేకపోతున్నాం. ఓకే, సో ఆన్సర్ చెప్పలేకపోతున్నాం కాబట్టి ఏంటి ఆప్షన్ మనకి 5. ఓకే, నెయిదర్ 1 nor 2 స్టేట్మెంట్స్ ఆర్ సఫిషియంట్. ఓకే, సో రెండు స్టేట్మెంట్స్ మనకి సరిపోవట్లేదు. ఫైన్. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఓకే, సో ఇఫ్ టుడే ద ప్రైస్ ఆఫ్ ఎన్ ఐటమ్ ఈజ్ ₹3,600. ఈరోజు ఆ ఐటమ్ ప్రైస్ 3,600 అయితే వాట్ వాజ్ ద ప్రైస్ ఆఫ్ ద ఐటమ్ ఎగ్జాక్ట్లీ 2 years ago. సో 2 years ముందు ఎగ్జాక్ట్గా ఆ ఐటమ్ ప్రైస్ ఎంత అని అడుగుతున్నాడు. ఓకే, సో ఫస్ట్ పాయింట్ ఇచ్చాడు, ద ప్రైస్ ఆఫ్ ద ఐటమ్ ఇంక్రీజ్డ్ బై 10% పర్ ఇయర్ డ్యూరింగ్ దిస్ 2 year పీరియడ్. సో ఏమైందంట, ద ప్రైస్ ఆఫ్ ద ఐటమ్ ఇంక్రీజ్డ్ బై 10% పర్ ఇయర్. సో 1 yearకి 10% పెరుగుతూ వచ్చిందంట ఈ 2 yearsకి. ఈ 2 yearsలోని 1 yearకి 10% పెరుగుతూ వచ్చిందంట. ఇప్పుడు చూడండి, ఎప్పుడైనా సరే ఇలాంటి క్వశ్చన్స్ చూసినప్పుడు అసలు యాక్చువల్లీ డేటా సఫిషియన్సీ క్వశ్చన్స్ ఎలా డీల్ చేయాలంటే, మనల్ని ఇప్పుడు ఒక క్వశ్చన్ అడుగుతున్నాడు, ఒక క్వశ్చన్కి ఆన్సర్ చేయగలమా లేదా అని అడుగుతున్నాడు తప్ప ఆన్సర్ అడగట్లేదు. ఓకే, ఆన్సర్ చేయగలమా లేదా అడుగుతున్నాడు అంతే. కాబట్టి మనం వీటికి ఆన్సర్ కంపల్సరీగా చేయక్కర్లేదు. ఆన్సర్ చేస్తే మనకి చాలా టైం వేస్ట్ అవుతుంది అనమాట. ఆన్సర్ చేయగలమా లేదా మాత్రమే మనం ఆలోచించాలి. ఓకే, సో ఇక్కడ ఏమొచ్చాడు, ద ప్రైస్ ఆఫ్ ద ఐటమ్ ఇంక్రీజ్డ్ బై 10% per year డ్యూరింగ్ ద 2 year పీరియడ్. సో ఏమిచ్చాడు, మనకి 10% ఫస్ట్ కొంత ఉన్నదనుకోండి ప్రైస్, నెక్స్ట్ ఇయర్ 10% పెరిగిందంట. ఓకే, ఆ నెక్స్ట్ ఇయర్ మళ్ళీ 10% పెరిగిందంట. అప్పుడు ఎంత అయింది, 3,600 అయిందనమాట. సో 2 years పీరియడ్లో 2 times పెరిగితే 3,600 అయింది. అప్పుడు మనం ఎగ్జాక్ట్గా 2 years ముందు ప్రైస్ ఈజీగా కనుక్కోగలం. ఎందుకు, సో మనకి ఈజీగా దీనికి 10% ఇప్పుడు ఎంత నీట్గా మనం ఫార్ములాస్ రాసుకుంటే ఈజీగా కనుక్కోగలం. ఏంటి, ఇప్పుడు ఎక్స్ అనుకోండి ప్రైస్. ఓకే, ఎక్స్ కాస్త మనకి 1 year తర్వాత 10% పెరుగుతుందంటే ఎంత అవుతుంది, 11x అవుతుంది. సారీ 1.1x అవుతుంది. ఫైన్, 1.1x. 1.1x ఎలా అయింది, ఇప్పుడు 10% అంటే x/10. x/10 అంటే 0.1 పెరుగుతుంది, 0.1x. సో 0.1x పెరుగుతుందంటే తర్వాత 1.1x అవుతుంది. బట్ ఇవన్నీ మనకి ఇక్కడ అవసరం లేదు. ఏంటి కావాలి మనకి ఇక్కడ, కనుక్కోవచ్చా లేదా అనేది మాత్రమే చూడాలి. ఆ వాల్యూ ఎంత అనేది మనకు అసలు అనవసరం. 3,600 అయింది, 2 years ముందు దాని కాస్ట్ ఎంత అని కనుక్కోకర్లేదు మనం. బట్ కనుక్కోగలమా లేదా, 10% ఇంక్రీజ్ అవుతుందని ఇచ్చాడు, సో ఈజీగా కనుక్కోవచ్చు.
సో ముందు ఇయర్ ఫస్ట్ కనుక్కుంటాం, దాని ముందే తర్వాత కనుక్కోవచ్చు. సో స్టేట్మెంట్ 1తో మనం ఏం చేయొచ్చు, ఈజీగా ఫైండ్ చేయొచ్చు. స్టేట్మెంట్ 2 చూద్దాం. టుడే ద ప్రైస్ ఆఫ్ ద ఐటమ్ ఈస్ 1.21 times ఇట్స్ ప్రైస్ ఎగ్జాక్ట్లీ 2 years ago. సో ఏం ఇచ్చాడు, ఈ రోజు అంట ప్రైస్ వచ్చేసి 1.21 times అంట 2 years ago ఉన్న ప్రైస్కి. సో ఇక్కడ కూడా మనం ఏం చేయొచ్చు, ఈజీగా కనుక్కోవచ్చు. ఎందుకు, 2 years ముందు ఎక్స్ అనుకుంటే, ఓకే 2 years ముందు ఎక్స్ అనుకుంటే ఇప్పుడు ఎంత ఉందంట, 1.21 into x ఉందంట, అంతేనా. ఇప్పుడు ఈ 1.21 into x ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది మనకి, 3600 అవుతుంది. సో 3600 అవుతే మనం ఈజీగా ఎక్స్ వాల్యూని ఫైండ్ చేయొచ్చు, రైట్. ఇక్కడ ఎక్స్ వాల్యూని ఈజీగా ఫైండ్ చేయొచ్చు. సో స్టేట్మెంట్ 2తో కూడా మనం ఏం చేయొచ్చు, ఫైండ్ చేయగలుగుతాం. ఓకే, సో ఇప్పుడు ఇక్కడ మనకి ఆప్షన్ ఏమొస్తుంది, మనకి బోత్ ఎలోన్ రెండు ఎలోన్గానే ఫైండ్ చేయొచ్చు. అంటే స్టేట్మెంట్ 1 అండ్ స్టేట్మెంట్ 2 ఎయిదర్ 1 or 2. ఓకే, ఎయిదర్ 1 or 2, బోత్ కాదు ఇక్కడ, ఎందుకంటే రెండింటిని కలిపి మనం ఆన్సర్ చేయట్లేదు. దీంతోనే ఆన్సర్ చేయగలుగుతున్నాం, దీంతో కూడా ఆన్సర్ చేయగలుగుతున్నాం. సో ఎయిదర్ 1 or 2. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. బై వాట్ పర్సెంట్ హ్యాస్ ద ప్రైస్ ఆఫ్ అన్ ఓవర్కోట్ బీన్ రెడ్యూస్డ్? ఒక ఓవర్కోట్ ప్రైస్ ఎంత పర్సెంట్ రెడ్యూస్ అయ్యింది అంటున్నాడు. ఓకే, ఎంత పర్సెంట్ రెడ్యూస్ అయ్యింది అది క్వశ్చన్. సో ద ఒరిజినల్ ప్రైస్ ఈస్ $380 అంట, $380 అంట. ఓకే, ఒరిజినల్ ప్రైస్ 380 అయితే ఓన్లీ ఒరిజినల్ ప్రైస్ 380 అని ఇచ్చాడు ఫస్ట్ స్టేట్మెంట్. దీన్ని బట్టి మనం చెప్పగలమా, చెప్పలేము, రైట్. ఒరిజినల్ ప్రైస్ ఒకటే తెలిస్తే మనం దీనికి ఆన్సర్ చేయలేం. ఓకే, స్టేట్మెంట్ 2 చూద్దాం. ద ఒరిజినల్ ప్రైస్ వాజ్ $50 మోర్ దాన్ ద రెడ్యూస్డ్ ప్రైస్. సో చూడండి ఇక్కడ, అంటే ఇక్కడ ఏం వచ్చాడు, అప్పుడు రెడ్యూస్డ్ ప్రైస్ ఎంత అవుతుంది, ఈ స్టేట్మెంట్ 1 అని కూడా యూజ్ చేసుకున్నాం అనుకోండి, 380 - 50 అంటే రెడ్యూస్డ్ ప్రైస్ వచ్చేసి 330 అవుతుంది మనకి. సో రెడ్యూస్డ్ ప్రైస్ 330 అవుతుంది కాబట్టి మనం ఈజీగా ఏం చేయొచ్చు, ఎంత పర్సెంట్ రెడ్యూస్ అయిందో మనం ఈజీగా కనుక్కోవచ్చు. సో ఇప్పుడు మనం ఏం చేసాం, స్టేట్మెంట్ 1 స్టేట్మెంట్ 2 రెండింటిని కలిపి యూజ్ చేస్తున్నాం. సో ఇప్పుడు ఆప్షన్ ఏమొస్తుంది మనకి, బోత్ వస్తుంది అనమాట. ఓకే, సో ఇక్కడ ఏమొస్తుంది మనకి, బోత్ అనే ఆప్షన్ వస్తుంది. ఫైన్. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఓకే, జస్ట్ అ సెకండ్. ఓకే, సో 5th క్వశ్చన్ చూద్దాం. ఇఫ్ ద లాంగ్ ఫెలో ప్లేగ్రౌండ్ ఈజ్ రెక్టాంగులర్. ఓకే, ఒక గ్రౌండ్ రెక్టాంగులర్ అయితే వాట్ ఈజ్ ఇట్స్ విడ్త్ అన్నాడు. దాని విడ్త్ ఎంత అని అడుగుతున్నాడు. ఓకే, రెక్టాంగులర్ ప్లేగ్రౌండ్లోని దాని విడ్త్ ఎంత. ఓకే, సో ఇక్కడ ఏం వచ్చాడు మనకి, ద రేషియో ఆఫ్ ఇట్స్ లెంత్ అండ్ ఇట్స్ విడ్త్ ఈస్ 7:2 అని ఇచ్చాడు. సో లెంత్ ఈజ్ టు, ఓకే, విడ్త్ ఈక్వల్ టు 7:2 అంటారు. ఓకే, 7:2 అన్నాడు. ఓకే, సో లెంత్ విడ్త్ వచ్చింది, మనకి విడ్త్ కనుక్కోమంటున్నాడు. సో ఓన్లీ ఈ స్టేట్మెంట్తో మనం విడ్త్ వాల్యూ కనుక్కోగలమా, కనుక్కోలేకపోతున్నాం. ఓకే, స్టేట్మెంట్ 2 చూద్దాం. ద పెరిమీటర్ ఆఫ్ ద ప్లే గ్రౌండ్ ఈస్ 396 meters. సో పెరిమీటర్ ఫార్ములా ఏంటి, 2 into L ప్లస్ బి అంటే విడ్త్, బ్రెడ్త్ అన్న విడ్త్ అన్న సేమ్. సో ఇక్కడ 2 into L plus W ఈక్వల్ టు 396 అని మనకి ఇచ్చారు, రైట్. 396. సో ఈజీగా మనం చెప్పొచ్చు ఇక్కడ, ఇప్పుడు ఇది ఎక్స్ అనుకున్నాం అనుకోండి, సో ఇది 7x అవుతుంది. ఓకే, లెంత్ 7x అయితే విడ్త్ 2x అవుతుంది. సో ఆ రెండు వాల్యూస్ తీసుకొచ్చి ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే మనకి విడ్త్ కనుక్కోవచ్చు, లెంత్ కనుక్కోగలం. సో ఇక్కడ మనకి దీన్ని బట్టి ఏమర్థం అవుతుంది, కంపల్సరిగా 2 స్టేట్మెంట్స్ కంపల్సరిగా మనకి కావాలి. ఇక్కడ స్టేట్మెంట్ ఓన్లీ 2తో కనుక్కోగలమా, కనుక్కోలేము, ఎందుకంటే 2 అటుపక్క వెళ్తుంది. లెంత్ ప్లస్ విడ్త్ వాల్యూ వస్తుంది తప్ప మనకి విడ్త్ వాల్యూ ఒకటే రాదు. సో కంపల్సరీగా ఏం కావాలి మనకి, 2 స్టేట్మెంట్స్ కావాలి.
ఫస్ట్ స్టేట్మెంట్ సెకండ్ స్టేట్మెంట్ రెండు స్టేట్మెంట్స్ కావాలి కాబట్టి ఇక్కడ మనకి ఆప్షన్ ఏమొస్తుంది, మనకి బోత్ వస్తుంది అనమాట. ఓకే, బోత్ స్టేట్మెంట్స్ రెండింటిని కలిపితేనే ఆన్సర్ వస్తుంది మనకి. సో కాబట్టి ఇక్కడ మనకి బోత్ స్టేట్మెంట్ని యూజ్ చేయాలి. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఈజ్ ఎక్స్ స్క్వేర్ మైనస్ వై స్క్వేర్ ఏ పాజిటివ్ నెంబర్ అన్నాడు. సో ఎక్స్ స్క్వేర్ మైనస్ వై స్క్వేర్ పాజిటివ్ నెంబర్ అవునా కాదా అంటున్నాడు. సో ఫస్ట్ ఎక్స్ మైనస్ వై ఈజ్ ఏ పాజిటివ్ నెంబర్ అన్నాడు. ఓకే, ఎక్స్ మైనస్ వై ఈజ్ ఏ పాజిటివ్ నెంబర్. ఎక్స్ మైనస్ వై పాజిటివ్ అయితే ఎక్స్ స్క్వేర్ మైనస్ వై స్క్వేర్ పాజిటివ్గా కాదా? రైట్, ఇప్పుడు మనకి ఏం తెలుసు యాక్చువల్లీ, ఎక్స్ స్క్వేర్ మైనస్ వై స్క్వేర్ వాల్యూ ఎంత, ఎక్స్ మైనస్ వై ఇంటూ రైట్ ఎక్స్ ప్లస్ వై. రైట్, సో ఎక్స్ స్క్వేర్ మైనస్ వై స్క్వేర్ వాల్యూ ఎక్స్ మైనస్ వై ఇంటూ ఎక్స్ ప్లస్ వై. కానీ ఇక్కడ మనకి ఏం చెప్తున్నాడు, ఎక్స్ మైనస్ వై పాజిటివ్ నెంబర్ అంటున్నాడు. ఫైన్, ఎక్స్ మైనస్ వై పాజిటివ్ అంటున్నాడు, కానీ ఎక్స్ ప్లస్ వై మనకి పాజిటివ్ కాదో తెలియదు. ఎందుకంటే ఎక్స్ వై పాజిటివ్ నెంబర్స్ అని చెప్పి వాళ్ళు అసలు మెన్షన్ చేయలేదు ఇక్కడ. సో ఎక్స్ ప్లస్ వై వాల్యూ కూడా నెగిటివ్ అవ్వచ్చు, నెగిటివ్ అవడానికి ఛాన్సెస్ ఉన్నాయి. ఇది -1 ఇది -2 అనుకోండి, అప్పుడు ఏమవుతుంది, ఇది నెగిటివ్ అవుతుంది. సో కాబట్టి అప్పుడు మనం ఓన్లీ ఎక్స్ మైనస్ వై పాజిటివ్ నెంబర్ అంటే ఏం చెప్పగలం, ఎక్స్ స్క్వేర్ మైనస్ వై స్క్వేర్ పాజిటివ్ నెంబర్ అని చెప్పగలమా? చెప్పలేము. అవునో కాదో చెప్పలేము మనం. సో అప్పుడు సెకండ్ స్టేట్మెంట్ చూద్దాం. ఎక్స్ ప్లస్ వై ఈజ్ ఏ పాజిటివ్ నెంబర్ అన్నాడు. ఇప్పుడు ఓన్లీ ఎక్స్ ప్లస్ వై ఈజ్ ఏ పాజిటివ్ నెంబర్ అంటున్నాడు. సో ఓన్లీ ఎక్స్ ప్లస్ వై పాజిటివ్ నెంబర్ అంటే అప్పుడు ఎక్స్ మైనస్ వై నెగిటివ్ నెంబర్ అవ్వచ్చు. సో అప్పుడు కూడా మనం ఏం చెప్పలేము, ఎక్స్ స్క్వేర్ మైనస్ వై స్క్వేర్ పాజిటివ్ నెంబర్ అవునో కాదో మనం అక్కడ కూడా చెప్పలేము అనమాట. బట్ ఇప్పుడు ఈ 2 స్టేట్మెంట్స్ని యూజ్ చేసుకున్నాం అనుకోండి, స్టేట్మెంట్ 1ని స్టేట్మెంట్ 2ని రెండింటిని యూజ్ చేసుకుంటే ఎక్స్ మైనస్ వై ఇంటూ ఎక్స్ ప్లస్ వై. సో ఇది పాజిటివ్ నెంబరే, ఇది పాజిటివ్ నెంబరే. సో రెండు పాజిటివ్ నెంబర్స్ మల్టిప్లై చేస్తే కంపల్సరీగా పాజిటివ్ నెంబర్ వస్తుంది. సో దీనికి కంపల్సరీగా మనం ఆన్సర్ చేయగలం. సో కాబట్టి ఏంటి ఆప్షన్ బోత్. ఓకే, సో బోత్ అనే ఆప్షన్కి మనం అప్పుడు వెళ్తాం అనమాట. ఫైన్, సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సో నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి, ఈజ్ ఎక్స్ మైనస్ వై గ్రేటర్ దాన్ ఆర్ మైనస్ ఎస్. ఓకే, సో ఈజ్ ఎక్స్ మైనస్ వై గ్రేటర్ దాన్ ఆర్ మైనస్ ఎస్ అంటున్నాడు. ఎక్స్ మైనస్ వై గ్రేటర్ దాన్ ఆర్ మైనస్ ఎస్ కాదా, అవునా కాదా అంటున్నాడు. ఓకే, సో మనకి అవుననైనా సరే రావచ్చు, కాదైనా రావచ్చు, మొత్తానికి ఏదో ఒక ఆన్సర్ అయితే చెప్పమంటున్నాడు. సో ఇప్పుడు చూడండి, ఫస్ట్ ఆప్షన్ ఏమి ఇచ్చాడు, ఎక్స్ గ్రేటర్ దాన్ ఆర్ అన్నాడు అండ్ వై లెస్ దాన్ ఎస్ అన్నాడు. ఓకే, సో ఇక్కడ మనకి ఏం చెప్తున్నాడు, ఇక్కడ ఉన్న 4 మనకి యూజ్ చేశాడు. ఇక్కడ స్టేట్మెంట్ 1లో ఇక్కడ ఉన్న 4 ఇచ్చాడు మనకి. సో కాబట్టి ఇక్కడ మనం కొంచెం కేర్ఫుల్గా చూసుకోవాలన్నమాట. ఓకే, కొంచెం కేర్ఫుల్గా చూస్తే మనకి ఏంటి, ఎక్స్ గ్రేటర్ దాన్ ఆర్ అన్నాడు. ఎక్స్ ఓకే, ఎక్స్ గ్రేటర్ దాన్ ఆర్ అని ఇచ్చాడు. ఓకే, సో ఒకవేళ ఆర్ని ఈ సైడ్ పంపించాం అనుకోండి, అప్పుడు ఏమవుతుంది, ఎక్స్ మైనస్ ఆర్ ఈజ్ గ్రేటర్ దాన్ 0. రైట్, ఎక్స్ మైనస్ ఆర్ ఈజ్ గ్రేటర్ దాన్ 0 వస్తుంది. అలాగే వై లెస్ దాన్ ఎస్. సో ఎస్ని ఈ సైడ్ పంపించాం అనుకోండి, ఏమవుతుంది మనకి, వై మైనస్ ఎస్. రైట్, వై మైనస్ ఎస్ ఈజ్ లెస్ దాన్ 0. రైట్, ఈ y మైనస్ ఎస్ ఇది లెస్ దాన్ 0 వస్తుంది. ఓకే ఫైన్, సో మనకి ఈ 2 స్టేట్మెంట్స్ ఈ రెండింటి నుంచి మనకి ఈ 2 వచ్చాయి. ఫైన్, బట్ ఇక్కడ క్వశ్చన్లో చూడండి వై ఎస్ లేవు, ఎక్స్ వైతో ఉంది. ఓకే, సో ఇప్పుడు మనం ఏం చేయొచ్చు, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈ ఆర్ని ఈ సైడ్ పంపిస్తున్నాను. ఎందుకు, మనకి ఎక్స్ మైనస్ ఆర్ తెలుసు కాబట్టి ఆర్ని నేను ఈ సైడ్ పంపిస్తున్నాను. ఎందుకంటే ఎక్స్కి ఆర్కి ఇక్కడ రిలేషన్ ఇచ్చాడు. సో ఆర్ని నేను ఈ సైడ్ పంపిస్తున్నాను, వైని ఈ సైడ్ పంపిస్తున్నాను. సో ఇప్పుడు ఏమవుతుంది, ఆర్ ఈ సైడ్ వస్తే మైనస్ ఆర్ అవుతుంది. సో ఎక్స్ మైనస్ ఆర్ గ్రేటర్ దాన్ ఏమవుతుంది, మైనస్ వై ఆ సైడ్ వెళ్తే ప్లస్ వై అవుతుంది. సో వై మైనస్ ఎస్. ఓకే, సో ఇప్పుడు ఈ స్టేట్మెంట్ని దీన్ని యాక్చువల్ నేను ఎలా మార్చాను, ఇలా మార్చుకున్నాను. ఇప్పుడు ఇక్కడ చూడండి మీరు, ఎక్స్ మైనస్ ఆర్ గ్రేటర్ దాన్ వై మైనస్ ఎస్ అవ్వాలి. ఓకే, ఇదైతే మనకి
ఇది అవునా కాదో మనం చెప్పగలిగితే చాలు. సో ఇప్పుడు ఈ స్టేట్మెంట్ 1లో యూస్ చేసుకుంటే ఎక్స్ మైనస్ ఆర్ గ్రేటర్ దాన్ 0 అన్నాడు. 0 కంటే ఎక్కువ అంటే ఎక్స్ మైనస్ ఆర్ ఏంటి 0 కంటే ఎక్కువ. ఓకే, వై మైనస్ ఎస్ 0 కంటే తక్కువ. ఇది ఈ వాల్యూ వచ్చేసి 0 కంటే తక్కువ, ఈ వాల్యూ వచ్చేసి 0 కంటే ఎక్కువ. సో క్లియర్గా చెప్పేయచ్చు మనం ఎక్స్ మైనస్ ఆర్ గ్రేటర్ దాన్ వై మైనస్ ఎస్ అని. సో చెప్పేయగలుగుతున్నాం కాబట్టి స్టేట్మెంట్ 1 సరిపోతుంది. స్టేట్మెంట్ 1 అనేది సరిపోతుంది. ఓకే, ఇప్పుడు స్టేట్మెంట్ 2 చూద్దాం. స్టేట్మెంట్ 2కి ఏం చేశాడు వీడు, వాల్యూస్ ఇచ్చాడు. మనకి వాల్యూస్ ఇచ్చాడు కాబట్టి ఏం చేయాలి, మనం ఇక్కడ వాల్యూస్ని సబ్స్టిట్యూట్ చేస్తాం. సో ఎక్స్ ప్లేస్లో ఏం పెట్టాం, 6 పెట్టాలి. వై ప్లేస్లో 2 పెట్టాలి. 6 minus 2 is 4. 4 greater than r minus s అంటాడు. r minus s 5 minus 3 2. సో 4 greater than 2. yes. సో దీన్ని బేస్ చేసుకొని కూడా మనం ఆన్సర్ చేయగలం. ఓకే, సో ఇక్కడ చూడండి మీరు, ఇక్కడ లెస్ దాన్ వచ్చినా కూడా, ఓకే, ఇక్కడ వాల్యూస్ మారినా కూడా మనకి రిలేషన్ ఫైండ్ చేయాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈజ్ ఎక్స్ మైనస్ వై గ్రేటర్ దాన్ ఆర్ మైనస్ ఎస్ అన్నాడు కదా. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇది 2 వచ్చి గ్రేటర్ దాన్ 4 వచ్చింది అనుకోండి. ఓకే, సో అంటే ఎక్స్ మైనస్ వై ఈజ్ నాట్ గ్రేటర్ దాన్ ఆర్ మైనస్ ఎస్. అంటే ఇక్కడ మనం ఆన్సర్ చెప్తున్నాం, ఈజ్ ఎక్స్ మైనస్ వై గ్రేటర్ దాన్ ఆర్ మైనస్ ఎస్ అన్నాడు. నో అనేది అప్పుడు మన ఆన్సర్ అవుతుంది. కంపల్సరీగా గ్రేటర్ దాన్ అవ్వాలని లేదు. ఓకే, దానికి ఆన్సర్ చేయగలమా లేదా అనేది ఇంపార్టెంట్. సో మనం ఆప్షన్ 1తోని ఆన్సర్ చేయగలుగుతున్నాం, ఆప్షన్ 2తోని ఆన్సర్ చేయగలుగుతున్నాం. సో అప్పుడు మనకి ఏం వస్తుంది, ఆప్షన్ ఎయిదర్ ఆర్, ఎయిదర్ కేసు వస్తుంది అన్నమాట. ఓకే, సో ఇలా మనం సింపుల్గా డేటా సఫిషియన్సీలోని ఎలాంటి క్వశ్చన్ అయినా సరే కొంచెం ఆలోచించి, ఓకే, కొంచెం ఆలోచించి స్టేట్మెంట్ 1 ఒకటే సరిపోతుందా, స్టేట్మెంట్ 2 ఒకటే సరిపోతుందా, లేదా 2 స్టేట్మెంట్స్ కలిపి మనం సాల్వ్ చేయాలా, లేదంటే 2 స్టేట్మెంట్స్ కలిపినా కూడా ఆన్సర్ రావట్లేదా. ఓకే, ఇవి మాత్రమే ఉంటాయన్నమాట. సో తప్పకుండా మీరు ఆన్సర్ చేయక్కర్లేదు. క్వశ్చన్ అడిగినప్పుడు ఆన్సర్ చేయలేదు, ఆన్సర్ మొత్తం సాల్వ్ చేయక్కర్లేదు. ఆన్సర్ వస్తుందా లేదా అనేది మాత్రమే మీరు ఆలోచించి, టైం అనేది చాలా కాంపిటేటివ్ ఎగ్జామ్లో చాలా ఇంపార్టెంట్ కాబట్టి మీరు బాగా ఆలోచించి దానికి ఆన్సర్ చేస్తే టైం చాలా 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 సేవ్ అవుతుంది. ఓకే గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీకేమైనా మీ దగ్గర మంచి క్వశ్చన్స్ ఉన్నా సరే డేటా సఫిషియన్సీ తప్పకుండా కింద కామెంట్ చేయండి, అవి నేను నెక్స్ట్ వీడియోస్లో తప్పకుండా అప్లోడ్ చేస్తాను. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. తప్పకుండా మా ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి అండ్ ఈ వీడియోని షేర్ చేయండి అండ్ కంపల్సరీగా లైక్ చేయండి. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ బాయ్.